హాయ్ అండి, అందరికి నేను మీ మంకీ మనని. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్రెడీ నా షార్ట్ వీడియో చూసి ఓపెన్ చేసింటారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ తర్వాత కూడా చెప్తున్నా, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అందరికీ. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో నాకైతే చాలా ఇష్టం అండి మనకు ఇండియాకి స్వాతంత్రం వచ్చిందని ఒకటైతే. మళ్ళీ తర్వాత చిన్నప్పుడు ఎలా ఉంటాయి మన మెమరీస్, చిన్నప్పుడు మాత్రం గురించి మాట్లాడుకుందాం. చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం, అసలు ఎలా స్కూల్లో ఎలా లైఫ్ చేసేవాళ్ళం, అది ఇది అయితే నేను చెప్తాను. సో మాది ఒక చిన్న గ్రామం చెన్నూరు, అది ఇప్పుడు చాలా పెరిగిపోయింది అనుకో. సో చెన్నూరు మండలం ఇప్పుడు. సో దాంట్లో అయితే ఆర్ఆర్ స్కూల్ ఉండేదన్నమాట. ఇప్పుడు ఆర్ఆర్ హై స్కూల్ అంతా చేంజ్ చేసినట్టున్నారు. సో మేమైతే జనవరి 26th అయినా ఆగస్టు 15th అయినా కానీ ఎలా ఉంటుందంటే ఇంకా 1 month నుంచి రెగ్యులర్గా స్కూల్కి పోతా అనమాట. అంటే ముందంతా డుమ్మా కొట్టేవాడిని, తర్వాత ఇంకా ఆగస్ట్ 15th వస్తుందిరా అంటే బస్ ఇంకా జూలై నుంచి రెగ్యులర్గా స్కూల్కి పోతూ ఉంటా. ఎందుకు పోతూ ఉంటా తెలుసా? ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటాయి. తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటే 1 నెల నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే ఏదైనా నచ్చిన పాటకు 2-3 పాటలకి అలా అనమాట. సరే అని చెప్పి నేను ఇంకా 1 month నుంచి కంటిన్యూగా స్కూల్కి పోతే అందరు ఆశ్చర్యపోతూ ఉంటారు, అరే ఏంట్రా వీడు స్కూల్కి వస్తున్నాడేంట్రా డైలీ అని. మళ్ళీ సడన్గా 15 రోజుల తర్వాత ఇలా అనౌన్స్మెంట్ చేశారనమాట. ఆగస్ట్ 15th వస్తుంది కదా, ఎవరైనా డ్యాన్స్ ప్రాక్టీస్ గేమ్స్లలో అలా పాల్గొనాలనుకుంటే, ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీ నేమ్స్ ఇవ్వండి అది ఇదని. ఇంకా డ్యాన్స్కి అయితే తెలుసుగా, మనము మా తమ్ముడు నవీన్ ఉండేవాడు అనమాట. వాడు రెడీగా ఉంటాడు, వాడే అనమాట నేర్పించేది, మా గ్యాంగ్ లీడర్ వాడే. ఇంకా మంచిగా 15 రోజులు 1 నెల నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇంకా ఈవినింగ్ క్లాస్ డుమ్మానే, ఒక 4 నుంచి 5 వరకు, 5 నుంచి 6 వరకు స్టడీస్ ఉంటాయి కదా. దాంట్లో అయితే పోయేసి మనము సాంగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా ఆ డ్యాన్స్కి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం. ఇంకా మనకు తెలిసిందేగా కొంచెం ఫ్యాన్స్ ఎక్కువ అనమాట. అంటే డ్యాన్స్ అంటే బాగా పిచ్చి, అంటే బాగుండేదన్నమాట, మంచిగా వేసేవాళ్ళం అప్పుడు. సో ఇంకా ముందు రోజు ఆ నెలంతా అట్లా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఆగస్ట్ 15th వచ్చిన 15 days, ఒక 10 daysలో ఆ మధ్యలో అయితే ఇంకా కొంచెం ఒక 2-3 hours ప్రాక్టీస్ చేసేవాళ్ళం అనమాట. మళ్ళీ తర్వాత ఆగస్ట్ 15th వచ్చిన ముందు రోజు ఇంట్లో ఇంకా క్లాసులు ఏం జరగవు అని చెప్పేసి సర్రని స్కూల్కి వెళ్ళిపోయేదే. ఇంకా అక్కడ ఉంటుంది, ఆడికి వెళ్ళగానే మొత్తం అందరూ వస్తారనమాట. మొత్తం అందరూ వచ్చేసి హ్యాపీగా అందరు వచ్చేస్తారు. ఈవినింగ్ అయ్యేసరికి మాది తొట్టి గ్యాంగ్ అనమాట. చెన్నగాడు, లేదంటే చరణ్, శేఖరు, వీళ్ళంతా మేము వెనకాల కూర్చొని అంటే బాగుండేదన్నమాట. స్కూల్ లైఫ్ అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ అంతా వచ్చేస్తామా, అంటే ఇప్పుడంటే కొంచెం గమ్ము అంతా అప్డేట్ మోడల్ అనమాట. అప్పుడు ఏమైండేది అంటే మైదా పిండి ఉంటుంది చూడు, మైదా పిండిలో పొయ్యి పెట్టేసి దాంట్లో చిన్న కుండ పెట్టేసి దాంట్లో వాటర్ వేసి మళ్ళీ తర్వాత మైదా వేసి మొత్తం మిక్స్ చేస్తామన్నమాట. అది మిక్స్ చేసి గట్టిగా అయిపోతుంది. ఇంకా మళ్ళీ తర్వాత ట్రయాంగిల్ షేప్లో ఇవి ఉంటాయి. ట్రయాంగిల్ షేప్లో ఏంటి కలర్ పేపర్స్ ట్రయాంగిల్ షేప్లో కట్ చేసేది, లేదంటే అట్లే వస్తాయన్నమాట. సో అట్లే వచ్చేసిన తర్వాత మేము దానికి అతికిచ్చేసి పైన అతికిస్తాం. మొత్తం క్లాస్ రూము మొత్తం అంతా నీట్గా కడిగేసి మొత్తం ఫ్లాగ్, లేడీస్ వచ్చేసి మనకు ఫ్లాగ్ వేస్తారనమాట. దానిపైన మన బోర్డు పైన ఏదైతే ఉందో దాని మీద ఫ్లాగ్ వేస్తారనమాట. ఎందుకంటే ప్రతి క్లాస్లో అలా చేస్తారనమాట, ఎందుకో తెలీదు. మొత్తం ఫ్లాగ్ చేసేసి ఫ్లాగ్ నీట్గా బొమ్మ వేసి లేడీస్ అంతా మంచిగా వేస్తారు. మంచిగా క్లీన్ చేసేసి రూమ్ని, తర్వాత ఆ పేపర్లు లేదంటే బెలూన్స్ ఇవి మొత్తం ఏదంటే అది ఇంకా నీట్గా ఉండడానికి క్లాస్ రూమ్. అంటే ప్రిన్సిపల్ వస్తారని చెప్పి ప్రిన్సిపల్ వచ్చి చెక్ చేస్తారు, అరే ఈ క్లాస్ బాగుంది, ఈ క్లాస్ బాగా చేశారు అని పేరు కొట్టేయాలని. కానీ మనకు రాదే, పేరు రాదు. సరే ఇంకా అట్లే మొత్తం అంటే ముందు రోజు ఆగస్ట్ 14th మొత్తం ఇవన్నీ అతికిచ్చేస్తామన్నమాట. ఇది పేపర్లు మొత్తం అంతా నీట్గా క్లారిటీగా మొత్తం అంతా చేసేసుకొని నైట్ 7-6 అట్లా అయింది. మొత్తం అంతా క్లారిటీగా నీట్గా అతికిచ్చేసిన తర్వాత పొద్దున్నే ఇంకా రెడీగా నీట్గా డ్రెస్ వేసుకొని అందరు యూనిఫామ్లో వస్తారు. మనం డాన్సర్లం కదా, అసలు తగ్గేదే లేదని చెప్పి మంచిగా మనకి ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేనొక్కడినో అది హూ ఆర్ యూ, నాకు అది మంచి ఫేవరెట్ సాంగ్ అనమాట. ఎందుకంటే ఆ సాంగ్కి వేసినప్పుడు బాగా ఉండింది అనమాట. అంటే మైక్ ఇచ్చారు అప్పుడు, నాకు మర్చిపోలేను అనమాట ఆ మెమరీస్ కానీ అవన్నీ. ఆ మైక్ ఇచ్చేసి
థ్యాంక్స్ వే అని చెప్పారు. ఇంకా నాకు మంచి ఇదే అయిపోయింది, మంచిగా వేసాను అనమాట. అట్లా ఆగస్ట్ 15th కానీ జనవరి 26 కానీ అంటే చిన్ననాటి జ్ఞాపకాలు. సో ఎందుకు మళ్ళీ నేను చెప్తున్నా అంటే ఈ వీడియో నా ఫ్రెండ్స్ చూస్తూ ఉంటారు, అంటే మర్చిపోయింటాడో లేకపోతే ఎట్లానో అని అనుకుంటూ ఉంటారు అనమాట. మేబీ మన వీడియోస్ తీసేయడంలో ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయి ఉంటుంది, పలాని మణికంఠ వీడియోలు తీస్తున్నాడు అది ఇది అని చెప్పి. ఆల్రెడీ తెలుసుగా. మనకు కూడా ఈరోజు ఎట్లాగో మంచి అంటే టైం బాగాలేక మనం వీడికి వచ్చి డెలివరీ చేయాల్సింది వస్తుంది తప్ప కొంచెం ఒక చిన్న ఎగ్జామ్ నింటే బాగా ఇంకా మనం ఈ చేత్తో ఎప్పుడు ఇండియన్ ఫ్లాగ్కి ఎవ్రీ డే ఇండియన్ ఫ్లాగ్కి ఇలా సెల్యూట్ కొట్టేవాడిని మామ. కొంచెం మన తలరాతనో లేకపోతే ఏంటో తెలియదు కానీ వీడికి వచ్చి ఈ చేత్తో వీళ్ళకి డెలివరీ చేయాల్సింది వస్తూ ఉంది. అంటే నేను ప్రతి మనిషిని మనిషిలాగానే చూడాలి మనము, అదే మన ఇండియన్ సైకాలజీ. ఇంకోటి ఏంటంటే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక అతను యుగాండానో లేదంటే ఏదో తెలియదు, అతను వచ్చేసి ఐ యు ఇండియన్ అన్నాడు. ఎస్ ఐ యామ్ ఇండియన్ అన్నా. అంటే నేను నిజంగా ఇండియన్ అని చెప్పుకోవడానికి కాదు కానీ దీని అమ్మ ఆ పేరులో ఉంటుంది మామ, గట్స్ ఉంటాయి. ఐఎమ్ ఇండియన్ అని చెప్పుకుంటా. అతను ఇండియన్ మై బెస్ట్ ఫ్రెండ్, యు ఆర్ సో క్యూట్, అదే ఏదో చెప్తాడు, యు ఆర్ ఇంటెలిజెంట్, లేదంటే ఇండియన్స్ ఫ్రెండ్స్ ఈజ్ ఆల్మోస్ట్ బెస్ట్ అంటూ ఉంటారు. సరే, నాకు చాలా హ్యాపీగా అనిపించేసింది. ఇలా మేము చిన్నప్పుడు స్కూల్లో ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. ఆగస్ట్ 15th కానీ జనవరి 26th కానీ. ఇంకా మళ్ళీ చెన్నూరులో అంటావా, చెన్నూరులో అంటే మంచిగా వినాయక చవితి వచ్చిందంటే అన్ని చోట్ల ప్రోగ్రాలు ఉంటాయి. అంటే డే బై డే పెడతారనమాట. ఈ ఏరియాలో ఒకటి అని. అలా మేము ఆ ఏరియా కాసేపు అట్లా పోయి డ్యాన్స్ వేసేవాళ్ళం. సో మనకైతే డ్యాన్స్ మంచిగా సెట్ అయిందనమాట. కానీ ఇప్పుడు పెద్దోళ్ళం అవుతున్నాగా, వేయాలంటే కొంచెం ఇదేగా ఉంటుంది మామోయ్. సో అలా మేము ఆగస్ట్ 15th అలా ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. మేబీ నాకు తెలిసి ఇప్పుడు ఉండే జనరేషన్లో అంత లేదనుకుంటా. ఏమున్నా కూడా సర్ర పేపర్లు అతికిచ్చేసి డ్యాన్స్ ఆడి కొంచెం డీసెంటిటీ అట్లా ఉంటుంది. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ మామ. ఏమైనా ఈ మాటకి చెప్పాలి, ఓల్డ్ ఈజ్ గోల్డ్. సో అందరికీ కూడా మన ఛానల్ తరపున అంటే ఎవ్రీ ఇండియన్కి ఎవ్రీ సోల్జర్ మామ, మెయిన్ ఇంపార్టెంట్ మన సోల్జర్స్ ఉంటేనే మనం ఇక్కడ ఉంటాం. వాళ్ళకందరికి కూడా సెల్యూట్ చేస్తూ ఉంటాం. సో ఇది మామ, నాకు చిన్నప్పుడు ఇలా జరిగేది. ఆగస్ట్ 15th అన్న, జనవరి 26 అన్న. సో మీకు కూడా ఎలా జరిగింది నాకు కూడా, అంటే మా ఫ్రెండ్స్ చూసే వాళ్ళైనా ఈ వీడియో వాళ్ళైనా కామెంట్ చేయండి. రే మర్చిపోతాను రా, సరేనా? నేను చిన్నప్పుడు అయితే ఇలా చేసుకునే వాళ్ళని, ఇంకా నేను మర్చిపోలేదు, అన్నీ గుర్తుపెట్టుకో ఉన్నాను. ఓకే, ఇంకా వన్స్ మోర్ మామ, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మంచిగా పార్క్ దగ్గరికి ఇక్కడికి వెళ్ళండి, మంచిగా సెల్యూట్ కొట్టండి. ఎందుకంటే మళ్ళీ కొట్టమ్మా. ఎందుకంటే ఆగస్ట్ 15th వస్తే జనవరి 26th సెల్యూట్ కొడతాం. ఆ సెల్యూట్ కూడా ఎలా ఉండాలంటే మనం సెల్యూట్ కొట్టే విధానం చూసి భయపడాలి ఎదుటోడు. ఏంట్రా వీడు ఇంత ఇది ఉందని, పడితే అట్లా జర్రకని పడాలా, అలా ఉండాలి సెల్యూట్. ఓకే, థ్యాంక్ యూ మామ. మన వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మనకైతే మనం ఎడిట్ చేసుకొని ఇదంతా టైం లేదు మామ. సో అందుకు నా మాటల్లోనే చెప్తా ఉన్నా, ఏదో ఒక చిన్న ప్రయత్నం కదా, ప్రయత్నించడంలో తప్పు లేదు మామ. మరీ అసలు ఏ ప్రయత్నం లేకోకుండా ఏది సాధించలేం. నేనే చెప్తాను నా లైఫ్లో ఎక్స్పీరియన్స్. ఓకేనా? ఓకే, బాయ్, టేక్ కేర్. వీలైతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.